హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. పావు కిలో జొన్న పిండితో జొన్న మురుకులు ఫస్ట్ టైం చేసుకునే వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న మురుకులు కరకరలాడుతూ గుల్లగా రుచిగా వస్తాయి. ఒక గ్లాసు జొన్న పిండి తీసుకున్నాను, పావు గ్లాసు బియ్యం పిండి. ముందు ఈ పిండిలను జల్లించుకోవాలి. ఈ రెండు పిండిలను జల్లించుకోవాలి. కొంచెం క్వాంటిటీలోనే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు జొన్న పిండితో మురుకులు వస్తాయా రావా అని తెలియదు కదా. ఇలా చేసుకుంటే కొంచెం పిండితోటే చేసుకుంటే తెలుస్తుంది ఎంత బాగా వస్తాయో జొన్న పిండితో మురుకులు. ఇలా జల్లించుకుంటే జొన్న పొట్టంతా వచ్చేస్తుంది, దొడ్డుగా ఉన్న జొన్న పొట్టంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిలో పావు స్పూన్ పసుపు, కొద్దిగా కారము, ఉప్పు రుచికి తగినంత, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నువ్వులు, హాఫ్ స్పూన్ వాముని నలిపి వేసుకోండి. ముందు ఈ పిండినంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఫస్ట్ అల్లం వెల్లుల్లి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండినంతా కలిపేసుకున్నాను. పావు కేజీ పిండితోటే మీకు జొన్న మురుకులు చూపిస్తున్నాను. ఈ కలిపి పెట్టుకున్న జొన్న పిండిలో నూనె పోసుకోవాలి. ఒక పావు వేడి నూనె పోసుకున్నాను, ఒక పావు సగం పోసుకున్నాను. స్పూన్తో పిండినంతా కలుపుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కనుక స్పూన్తో కలిపినాక చేయి పెట్టి పిండినంతా బాగా కలుపుకోవాలి. నూనె అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండినంతా కలిపేసుకున్నాను. ఈ పిండిని ఇలా ముద్దలాగా రావాలండి. ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా రావట్లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ పోసుకోండి. వేడి ఆయిల్ పోసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలి. గ్లాస్ వేడి నీళ్ళు తీసుకున్నాను. ఈ వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి పోసుకోవద్దు, నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండినంతా మనం జొన్న రొట్టెలు చేస్తే ఎలా కలుపుకుంటామో అలా ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా పిసకడం వల్ల ఇందులో జిగురు వచ్చి మురుకులు విరిగిపోకుండా ఉంటాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో మురుకులు చేసుకున్నా కూడా పిండిని కొంచెం కలుపుకుంటే మురుకులు లాస్ట్ వరకు కూడా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి, పిండినంతా కలిపి పెట్టేసుకున్నాను. మరి గట్టిగా కాదు, మరి మెత్తగా కూడా ఉండొద్దు పిండి. ఇంకా కొద్దిగానే నీళ్ళు మిగిలిపోయాయి. కొంచెం పిండిని తీసేసుకొని మిగతా పిండిని కప్పి పెట్టుకోండి. పిండిని మురుకులు గొట్టంలో వేసుకునే ప్రతిసారి ఇలా కలుపుకోవాలండి. పిండినంతా బాగా కలుపుకున్నాక మురుకులు గొట్టంలో పిండిని వేసుకోవాలి. ఒక మురుకు వేసి చూపిస్తాను ఎంత బాగా వస్తాయో. అస్సలు విరగకుండా వస్తాయండి మురుకులు. కడాయిలో నూనె వేడి చేసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత మురుకులు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా జొన్న మురుకులు వేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ వేగిపోయాయి. ఈ జొన్న మురుకు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడు తిరిగేసి వేయించుకోవాలి. చూడండి, రెండో సైడ్ కూడా వేగిపోయాయి జొన్న మురుకులు. నూనెలో నుంచి మురుకులను తీసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయో మురుకులు. మురుకులు గొట్టంలో పిండి వేసే ప్రతిసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేసుకోవడం వల్ల మురుకులు విరిగిపోకుండా వస్తాయి. పిండి తడారకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. వేరే బిళ్ళ వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో విరిగిపోకుండా. జొన్న పిండితో చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి మురుకులు. జొన్న పిండితో చేసిన ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు బియ్యం పిండి మురుకులు తినడానికి కొంచెం షుగర్ ఎక్కువ అవుతుందని బియ్యం పిండి మురుకులు తినరు కదా. ఇలా జొన్న పిండితో మురుకులు చేసుకొని తింటే ఎన్నైనా తినొచ్చు. చూడండి, వేగిపోయాయి. జాలి గరిటెలోకి తీసేసుకున్నాను. చాలా ఈజీగా వస్తాయి. చూడండి, విరిగిపోవట్లేదు కూడా జొన్న మురుకులు. పిండిని బాగా కలపడం వల్ల విరిగిపోకుండా వస్తాయి.
జొన్న పిండితో చేసినా కూడా ఈ మురుకులు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. జొన్న పిండితో చేసిన ఈ మురుకులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి.